రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంతెన సత్యనారాయణరాజు అంటే చాలా వరకు తెలియని వారు ఉండరు. ఎన్నో వందల వీడియోలు అయితే చేస్తూ ప్రకృతి వైద్యం గురించి ఆయన బోధిస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఆయనకు ఏపీ ప్రభుత్వం కీలక పదవిని అయితే ఇచ్చింది. అంటే ఆయనకి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక నేచురోపతి సలహాదారుడిగా నియమిస్తూ, మనందరికీ తెలుసు గత వైసీపీ ప్రభుత్వంలో కూడా అనేక మంది ప్రభుత్వ సలహాదారులను అయితే కనుక వైసీపీ ప్రభుత్వం అయితే నియమించడం జరిగింది. చాలా విభాగాల్లో సలహాదారులు నియమించారు. ఇప్పుడు అలాగే ఏపీ వచ్చేటప్పటికి మంతెన సత్యనారాయణరాజు గారిని అయితే కనుక నేచురోపతి సలహాదారుడిగా అయితే కనుక ఏపీ ప్రభుత్వం ఆయన నియమిస్తూ జీవో విడుదల చేసింది. ఆయన ప్రకృతి వైద్యం అందిస్తారని అందరికీ తెలుసు. ప్రస్తుతం మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివసిస్తున్న కరకట్టకు పక్కన ఆయన ప్రకృతి వైద్యశాల అయితే ఏర్పాటు చేసుకుని సేవలు అందిస్తున్నారు. సో ఈ రోజు అయితే కనుక ఆయన్ని ప్రకృతి వైద్యం ద్వారా ఎన్నో రోగాలు నయం చేస్తున్నారు. ఉండవల్లి కరకట్టపై ప్రకృతి చికిత్సాలయం పేరుతో ఆసుపత్రి ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆయన అయితే కనుక ఏపీకి సంబంధించి నేచురోపతి సలహాదారుడిగా నియమిస్తూ ప్రభుత్వం అయితే జీవో విడుదల చేసింది. ఇంకా ఆయన అయితే కనుక ప్రభుత్వానికి ప్రకృతి వైద్య సలహాదారుడిగా బాధ్యతలు అయితే స్వీకరించబడుతున్నారు. ఇక ఎండోమెంట్ సలహాదారుడిగా అయితే కనుక పోచంపల్లి శ్రీధర్రావుని నియమిస్తూ జీవో అయితే విడుదల చేసింది.